Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, 10th chapter, verse 31. ఈ రోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో నుండి తీసుకొనబడింది. Fear ye not, therefore, ye are more value than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. We know the context of Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం యొక్క సందర్భం ఏమిటిదో మనం ఎరుగుదాం. Christ was sending those apostles for ministry and giving them very important instructions. క్రీస్తు వారు అపోస్తలులని కొన్ని ఉపదేశాలు చేస్తూ సూచనలు ఇచ్చి ప్రాముఖ్యమైన పరిచర్యకు పంపిస్తున్నాడు. He had been telling his 12 apostles that they will face terrible persecution as they preach his message to the world. ఈ 12 మంది అపోస్తలుతో ఆయన ఎంతో స్పష్టంగా చెప్పాడు, మీరు ఈ సందేశాన్ని, ఈ సువార్తని వారు అందిస్తున్నప్పుడు అనేకమైనటువంటి హింసలు మీరు ఎదుర్కొంటారు. He told them that they should not be afraid. అప్పుడు అంటాడు, మీరు భయపడకూడదు, వారిని చూసి భయపడకూడదు అని చెప్పినాడు. One reason why they should not fear is that their all powerful heavenly Father knows them. వారు ఎందుకు భయపడకూడదు అనే దానికి మొదటి కారణము, సర్వశక్తుడైనటువంటి దేవుడు, పరలోకపు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. And he is paying attention on them. అంతేకాదు, వారంటే వారి ఎడల ఎంతో గమనిక పట్టింపు కలిగి ఉన్నాడు. Yes, he cares about all of us. మనందరి గురించి ఆయన చింతిస్తూ మన గురించి జాగ్రత్తలు వహిస్తున్నాడు. God knows when even a single sparrow falls to the ground. ఒక్క పిచ్చుక కూడా నేల రాలిపోతుందంటే దాని గురించి కూడా ఆయనకు పట్టింపు ఉంటుంది. Sparrows are of very little value. పిచ్చుకలు అనేవి చాలా తక్కువ విలువ కలిగినవి. Matthew 10:29 are sold for 1 farthing. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది కదా, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి. Now Christ tells his disciples not to be afraid. ఇప్పుడు క్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఏమాత్రము భయపడకూడదు. They are clearly more precious to God than birds are. వారు ఈ పక్షుల కన్నా కూడా పిచ్చుకలకున్నా మరెంతో శ్రేష్టమైన వారు. Many times in this morning meditation, I was sharing with you that Jesus never promised his disciples that there won't be any suffering in the ministry. అనేక సందర్భాల్లో ఈ ఉదయకాలపు ధ్యానాల్లోనే నేను చెప్పాను, యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆ శిష్యులతో మీకు అంతే కూడా సుఖవంతంగా ఉంటుంది, ఏ కష్టాలు రావని చెప్పలేదు ఆయన. In the ministry we will have sufferings. సేవలో శ్రమలు ఉంటాయి. Even he foretold that some of them may be killed. ముందుగానే ఆయన చెప్పాడు, మీలో కొంతమంది చంపబడతారు కూడా. Oh, when you want to preach the good news to the perishing world, some people may be killed. నశించిపోయే లోకానికి సువార్తని నువ్వు అందిస్తున్నప్పుడు ఈ లోకం కొంతమందిని చంపుతుంది. In fact, they are given explicit warnings that troubles, trials, temptations and persecutions will come. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి కష్టాలు, పరీక్ష, పరిశోధనలు, సమస్యలు, హింసలు వస్తాయని ఆయన చెప్పాడు. John 16:1-3 we can read. యోహాను సువార్త 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం చదవచ్చు. So the point of Jesus is ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటిదంటే, that the same God who notices when a sparrow dies will be paying attention to the struggles of his people. ఒక పక్షి, ఒక పిచ్చుక నేల రాలిపోతా ఉన్నప్పుడు దాని గురించి ఆయన అంత శ్రద్ధ వహించి పట్టించుకుంటా ఉంటే తన ప్రజల ఎడల ఆయన ఇంకెంతో శ్రద్ధ వహిస్తాడు, ఎంతో పట్టింపు ఉంటుంది. Hardships are not a sign that God has forgotten us. నీకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మర్చిపోయాడు అనే దానికి గుర్తు కాదు. And there are moments to remember that he knows everything and he is in control. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు, సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడు, ఆయన ఏలుబడి చేస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. Therefore we need not be afraid of men. కాబట్టి మనుషులకు మనం భయపడే అవసరం లేదు. Also never. దేవుని యొక్క ఆ సదుపాయం విషయంలో నువ్వు బాధపడదు, నువ్వు కృంగిపోవద్దు, you don't have distrust. అపనమ్మిక కలిగి ఉండకూడదు. His concern reaches the valueless creatures when he is so bothered about the valueless creatures. ఎప్పుడైతే విలువలేనిటువంటి ఆ సృష్టిని గురించి ఆయనకు అంత పట్టింపు కలిగి ఉంటే, అనగా పిచ్చుకల గురించి, we are more precious to him. మనం ఆయనకి ఎంతో మరీ శ్రేష్టమైన వారు. When God is so careful and maintaining the account of the hair of our head, దేవుడు మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కిస్తున్నాడు, జాగ్రత్త వహిస్తున్నాడు. అంటే when the hair is so important to him, what about our lives? నీ తల వెంట్రుక, ఒక్క తల వెంట్రుక ఆయన దృష్టికి అంత ప్రాముఖ్యమైతే మన జీవితాలు, మన ప్రాణాలు ఇంకెంత ఆయనకి విలువైనవి. He has much regard for the lives of men. మనుషుల ప్రాణమును గురించి ఆయనకి ఎంతో పట్టింపు, especially for the lives of you and me. ప్రత్యేకించి నీ జీవితం, నా జీవితం గురించి ఎక్కువ పట్టింపు. Because we are his blood born children. ఎందుకనగా మనం ఆయన రక్తము చేత, ఆయన రక్తం పంచుకొని పుట్టినాం. Out of all the children of God, those who are called and commissioned to preach the everlasting gospel are more precious. దేవుని పిల్లలందరిలో కూడా ఆయన యొక్క సువార్తని ప్రకటించడానికి కొరకైనటువంటి ఏర్పాటు చేయబడినవారు, వారు ఆయనకి ఇంకెంతో ప్రాముఖ్యమైన. Because they are involved in the interests of Christ
and doing the job for the glory of God. ఎందుకనగా క్రీస్తు ఏవి ఆశిస్తున్నాడో ఆయన ఇష్టపడే విషయాలను చేస్తున్నారు. దేవుని మహిమ కొరకే వారి పని తలపెడుతున్నారు They are కాబట్టి. doing it for the good of the immortal souls. అంతేకాకుండా అమర్త్యమైనటువంటి ప్రాణముల కొరకే ప్రయాసపడుతున్నారు కాబట్టి. We are the apostles of the Lamb. మనము ఈ గొర్రె పిల్ల యొక్క అపోస్తలులం. Any man for that matter is valuable. ఎవరైనా కానీ దాని కొరకై అదెంతో విలువైనటువంటి వారు. And as a human we are more valuable than many sparrows. మనుషులముగా మనము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారం కదా. Remember this carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. As a human being we are more valuable than sparrows. ఒక మనిషిగా మనము పిచ్చుకల కన్నా శ్రేష్టమైన And వారమి. as a Christian we are still more valuable. క్రైస్తవులముగా మరింత విలువైన వారమి. And as a disciple we are still more. శిష్యులముగా ఇంకా ఎక్కువ విలువైన వారమి. And as an apostle much more. ఇక అపోస్తలులుగా మరింత శ్రేష్టం విలువైన వారు. That's why Jesus Christ repeated the phrase, "Don't be afraid," thrice in this portion. అందుకని యేసు ప్రభువారు భయపడకుడి అని 3 సార్లు ఆయన రెట్టించారు. Verse 26, 26వ వచనం, verse 28, 28వ వచనం, verse 31. 31వ వచనం. Remember, God cares about things we don't even notice. గుర్తుంచుకోండి, మనము పట్టించుకొని మనము లెక్క చేయని వాటిని కూడా ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. His eye is on the sparrow. ఆయన యొక్క చూపు, ఆయన దృష్టి పిచ్చుక మీద ఉంది. Therefore he watches me as well. కాబట్టి ఆయన నన్ను కూడా కావలి కాస్తున్నాడు, గమనిస్తున్నాడు ఆయన. True enough, he does see the sparrow when it falls. చూడండి, ఎప్పుడైతే ఒక పిచ్చుక నేల రాలిపోతుందో దాని గురించి ఆయనకు ఎంతో పట్టింపు ఉంది. Remember, the sparrow cannot and will not fall apart from Father's will. గుర్తుంచుకోండి, తండ్రి చిత్తము లేనిదే ఒక పిచ్చుక కూడా నేల రాలదు. Because the sparrow falls because the God willed it to fall. ఆ పిచ్చుక పడిపోతుంది, నేల రాలుతుంది అంటే అది దేవుడు ఇష్టపడ్డాడు, తండ్రి చిత్తమైంది కాబట్టి నేల And రాలుతుంది. if he did not, the sparrow would never fall to the ground. ఒకవేళ ఆయన అట్లా కావాలని ఇష్టపడకపోతే, అది ఆయన చిత్తము కాకపోతే అసలు ఆ పిచ్చుక నేల మీద పడదు. So troubles come to us sooner or later. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ కష్టాలు మనకు వస్తాయి. Some people have a romantic notion that coming to Christ will solve all their problems. కొంతమందికి ఇలాంటి ఒక ఆలోచన ఉంటుంది, అంటే క్రీస్తు తెంతకు వస్తే సమస్యలన్నిటికీ పరిష్కారం జరిగిపోతుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. Not so. కాదు కదా, అట్లా కాదు. Oftentimes the problems will increase. అనేక పర్యాయాలు ఉన్న సమస్యలు కాస్త ఎక్కువ అవుతాయి. When you accept Christ, నీవు క్రీస్తుని అంగీకరిస్తే the enemy Satan won't be silent. శత్రువైన సాతానుడు ఊరుకొని ఉండడు. He uses all means to bring your faith and commitment down. ఇక నీ విశ్వాసం, నీ ప్రతిష్టతను వాడు దిగజార్చడానికి వాడు ఎంతైనా ప్రయత్నం చేస్తాడు. God makes his rain to fall on the just and on the unjust. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు కదా. Since we are also human beings living in the same world, మనం కూడా మానవ మాత్రులుగా ఇదే లోకములో, ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి whatever happens to the people of the world happen to us also. లోకస్తులకి ఏమి సంభవిస్తున్నాయో మనకి కూడా సంభవిస్తాయి. Yeah, if the earthquake comes not in only one particular place, so believers are staying, the earthquake will be there also. భూకంపం వచ్చిందంటే ఏదో ఒక ఫలానా ప్రాంతానికే కాదు, అక్కడ విశ్వాసులు ఉన్నారంటే ఆ ప్రభావం వాళ్ళకు కూడా ఉంటది. Same is with the floods also. అలాగే జల ప్రళయం కూడా, They get వరదలు sick. కూడా. The worldly people will get sick and we also will get sick. లోక సంబంధులు, లోకస్తులు అనారోగ్యానికి గురవుతా ఉంటారు, మనం కూడా అనారోగ్యానికి Yeah, గురవుతాం. when they lose their jobs, we also will lose our jobs. వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతే మనకి ఉద్యోగాలు పోతాయి. They get cancer, we also get cancer. లోకస్తులకి క్యాన్సర్ వస్తుంది, మనకు కూడా క్యాన్సర్ They వస్తుంది. die, we also will die. వాళ్ళు చనిపోతున్నారు, మనము చనిపోతాం. It is the same for us as for everyone else. కాబట్టి అందరికి సంభవించినట్లుగా మనకినే సంభవిస్తుంది. Though we know the Lord, we are not exempt from pain, loss, bereavements, etc. మనం ప్రభువుని ఎరిగినప్పటికీ కూడా నొప్పి, బాధ నుండి, కన్నీటి నుండి, ప్రియులని కోల్పోయేదాని నుండి మినహాయించబడలే. Never forget that he is seeing all these things. ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు అన్న సత్యాన్ని ఎన్నడూ మర్చిపోదు. I don't number the hair of my head, నేనైతే నా తల వెంట్రుకలను లెక్క పెట్టను, but my God does. కానీ నా దేవుడు He లెక్కిస్తాడు. is concerned about the most minute detail of my life. నా జీవితంలో ప్రతి చిన్నదాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. Even he ordains my steps. అంతేకాకుండా నేను వేసే అడుగులను కూడా ఆయనే ఆజ్ఞాపిస్తాడు, నడిపిస్తాడు. You can see this happening in the lives of many biblical characters. ఇది అనేక మంది బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఈ అనుభవాన్ని చూడొచ్చు. See the life of Joseph, యోసేపు జీవితం, life of Daniel, దానియేలు జీవితం, life of David, దావీదు జీవితం, life of Esther, ఎస్తేరు జీవితం, life of Ruth. రూతు జీవితం. Every step the Lord ordained. వారు వేసిన ప్రతి అడుగు కూడా అది దేవుని చేత నియమించబడింది. Remember, గుర్తుంచుకోవాలి, Jesus Christ did not die for sparrows. యేసుక్రీస్తు ప్రభువారు
పిచ్చుకల కొరకే ప్రాణం పెట్టలేదు, Yet he cares for them. అయినను వాటి గురించి ఆయన But పట్టించుకుంటున్నాడు. what about you and me who are created in his own image? మరి ఆయన యొక్క స్వరూపములో సృష్టించబడిన నీవు నేను, మన సంగతి ఏమిటి? We are worth more than many sparrows. అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులం. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే the value of all the sparrows of all the ages in this world is not equal to even one human soul. చూడండి, ఈ పిచ్చుకలు మనకు ముందున్న తరాలన్నిటిలో నుండి ఇప్పుడు రాబోయేటువంటి ఉన్న పిచ్చుకలు అన్నిటితో కూడా పోల్చుకుంటే అవన్నీ కూడా ఒక మానవుని ప్రాణానికి సాటిరావు. Jesus Christ suffered on the cross and shed his blood for us. యేసు ప్రభువారు శిలువ మీద ఆయన బాధ నొందినాడు, మన కొరకై రక్తం He has given కార్చినాడు, his body to be broken for us. మన కొరకై ఆయన శరీరము నలగగొట్టబడి కొట్టబడి దానికి We are not అప్పగించాడు. saved by the perishable things like silver and gold. మనము నశించిపోయేటువంటి వెండి బంగారంతో మనము విమోచించబడలే. We are saved by the invaluable blood of Jesus. మనము వెలకట్టలేని క్రీస్తు యొక్క రక్తము చేత మనం కొనబడ్డాం, రక్షించబడ్డాం. Therefore, worry for nothing. కాబట్టి దేనిని గురించి కూడా చింత His చేయకూడదు. eyes are always upon us. ఆయన చూపు, ఆయన దృష్టి ఎల్లవేళలా మన మీద ఉంటుంది. He knew every second of my life. నా జీవితంలోని ప్రతి సెకండ్ ని ఆయన ఎరిగి ఉన్నాడు. Truly, we are blessed to have this God as our Lord. నిజంగా ఈ దేవుడిని మనకి ప్రభువుగా కలిగి ఉండడము ఇది ఎంతో ధన్యత. If He is your Lord, you are safe in His hands. ఆయన నీకు ప్రభు, ఆయన నీకు దేవుడైతే ఆయన హస్తాల్లోనూ ఎంతో సురక్షితంగా క్షేమంగా ఉంటాం. By the way, before I close, నేను మరి ముగించే ముందు let me ask this question. ఒక ప్రశ్న మిమ్మల్ని Have అడగనివ్వండి. you made this God as your Savior and Lord? ఈ దేవుడిని నీకు రక్షకుడుగాను ప్రభుగాను చేసుకున్నావా? If so, you are a blessed person. ఒకవేళ అలాగైతే నీవు ఎంతో ధన్యుడు. If not, లేకపోతే at least today, కనీసం ఈ రోజైనా surrender your life to Him by confessing your sins before Him and being cleansed by His precious blood. ఆయన యొద్ద నీ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. And you can become a blessed child of God. అప్పుడు నువ్వు దేవుని కొరకు ఎంతో ధన్యుడు అవుతావు. May God help you to take such a decision. ఇలాంటి తీర్మానం చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.